హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎన్నికల తేదీ విడుదల, ఈసీ సంచలన ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము. ఎన్నికల షెడ్యూల్ ఖరారు, ఇక హోరాహోరీ. దేశవ్యాప్తంగా పార్లమెంటు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఎన్నికల సంఘంలో కొత్తగా నియమితులైన 2 కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సంసిద్ధతపైన కీలక సమీక్ష చేస్తున్నారు. రేపు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఏపీలో తొలి విడతలోనే పోలింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఇక రేపు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కానుంది. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన 2 ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభించారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంల తరలింపు, భద్రతా దళాల మోహరింపు, సరిహద్దుల్లో భద్రతా కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఇక ఈసారి ఎన్నికల మొత్తం 7 విడతల్లో జరిగే అవకాశం అయితే ఉంది. ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే ఛాన్స్ అయితే ఉందని అంచనా వేస్తున్నారు. 2019లో మార్చి 10వ తారీఖున షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11వ తారీఖున పోలింగ్ జరగగా మే 23వ తారీఖున ఫలితాలు వెలువడ్డాయి. ఈసారి మార్చి 16వ తారీఖున షెడ్యూల్ వస్తుండడంతో ఏపీలో ఏప్రిల్ 20-25 మధ్య పోలింగ్ ఉంటుందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఏపీలో తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇక గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు ఉంటుంది. తొలి విడతలో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఏపీలో ఇప్పటికే ఎన్నికల సమరం హీటెక్కింది. వైసీపీని ఓడించే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పాటయ్యాయి. జగన్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు కూటమిగా జతకట్టాయి. రేపు శనివారం సీఎం జగన్ తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితా ఇడుపులపాయ వేదికగా వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రకటించనున్నారు. ఇటు టీడీపీ కూటమి సైతం అభ్యర్థులపైన దాదాపు స్పష్టత ఇచ్చింది. షెడ్యూల్ వచ్చిన సమయం నుంచి ప్రచారం హీటెక్కనుంది. ఇక 2 వైపుల మేనిఫెస్టోలు కీలకం కానున్నాయి. దీంతో ఏపీలో ఈ షెడ్యూల్ ప్రకటన ద్వారా రాజకీయ పోరు మరింత ఉత్కంఠంగా మారటం ఖాయంగా కనిపిస్తుంది.